కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంలో కూరుకుపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వస్తువులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గత 4 రోజులుగా గుంటూరు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. కొన్ని హాస్టళ్లలో వంట మనిషి లేకపోవడంతో విద్యార్థులే వండుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం సంక్షేమం దృష్టిలో పరిగెడుతుంది అంటున్నారు. ఎన్ని కళ్ళబుల్లి మాటలు. మేము గత 4 రోజుల నుంచి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు జిల్లా మొత్తంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్ని మేము చూస్తూ తిరిగాము. అక్కడ చూస్తుంటే సంక్షేమం ఏందో మేము చెప్తాము. ఫ్యాక్ట్ చూసాము. అక్కడ 2 లైట్లు ఉంటాయి, 10 బాత్రూమ్లు ఉంటాయి, డోర్లు ఉండవు. ఒకళ్ళొకళ్ళు పాటలు పాడుకుంటా మేము ఇక్కడ ఉన్నామని చెప్పి పక్కన తెలియజేసుకుంటున్నారు. ఇంకో చోట చూసుకుంటే చిన్న రేకుల ఇల్లు లేదా పెంకుటిల్లు, 29 మంది ఒకే చోట పడుకుంటున్నారు. పడుకొని వాళ్ళు చెప్పే బాధలు ఏంటంటే మాకే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి.